గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గోరంట్లలో జనసేన కార్యాలయం ప్రారంభమైంది. గోరంట్లలో జనసేన పార్టీ ఆఫీసును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని రావిల కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్ ఏర్పాటు కావడంపై జనసేన కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ కార్యాలయం ఏర్పాటు కావడంపై హర్షం వ్యక్తం చేశారు జనసైనికులు. జిల్లా వ్యాప్తంగా జనసేన సత్తా ఏంటో చూపిస్తామని చెబుతున్నారు. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ బహిరంగ సభలో జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అందరికీ నేను సగర్వంగా చెప్తున్నాను, ఈ రోజు వరకు 100 సీట్లు ఇచ్చిన దాఖలాలు ఏ పార్టీకి లేవు. మైనార్టీలకి అన్ని సీట్లు ఇచ్చిన దాఖలాలు ఏ పార్టీకి లేవు. ఈరోజు గుంటూరు జిల్లాలో 17 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. 20 సీట్లో ఒకే వర్గానికి చెందిన వాళ్ళు 50% మంది. మిగతా 10 సీట్లు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు. 2 వర్గాలకు చెందిన వాళ్ళే 14 సీట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. అంటే అధికారం 75% అధికారం ఒక్కళ్ళ గుప్పెట్లో ఉంది. మిగతా వాళ్ళకి మాత్రం మీకు తాయిలాలు ఇస్తాం, మీకు స్కాలర్షిప్లు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, పసుపు కుంకుమ పేరుతో 3,000 రూపాయలు జమ చేస్తాం. వీటిని తీసుకొని మీరు సంతృప్తి చెందండి. మళ్ళీ సీట్లు ఇవ్వాలంటే మాకే, ఆ సీట్లన్నీ మాకే, మేమే రూల్ చేయాలి, అధికారం మా చేతిలోనే ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ యారగెన్స్ అంటే అహంకారం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే జనసేన కూడా ఒక పార్టీ అయినా జనసేన క్లెయిమ్ చేయడం ఏంటి, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలా అని ఒక ఆయన అంటాడు. అంటే ఎంత హీనంగా నీచంగా చూడటానికి. అంటే ఈ రాష్ట్రంలో 25% జనాభా ఉన్నటువంటి ఒక వర్గం మాకు ఒక ప్రతినిధి అని ఆయన పూజిస్తుంటే, మిగతా దళితులు, ఓబీసీలు, మైనారిటీలు ఆయన్ని గుండెల్లో పెట్టుకొని చూస్తూ ఉంటే ఈయన కూడా ఒక పార్టీయా అన్న విధంగా అహంకారపూరితంగా వాళ్ళు మాట్లాడే మాటలు ఎంతో బాధను కలిగిస్తాయి. ఈ చిత్రం చేంజ్ అవ్వాలి. ఇది మార్పు చేంజ్ చేయగలిగిన వ్యక్తి ఒకే వ్యక్తి, అది పవన్ కళ్యాణ్ గారు. మనందరి అదృష్టం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, అవినీతి రహిత పాలన అందించాలి, అధికారం అందరికీ ఇద్దాం, అభివృద్ధి ఫలాలు అందరికీ చెందేలా చేద్దామన్న గొప్ప ఆశయాలతో ఆయన మన ముందుకు వచ్చాడు. ఈరోజు అవినీతి లేని పాలన ఇస్తామని మిగతా ఏ పార్టీకి చెప్పే దమ్ము ధైర్యం లేదు. అది ఒక్క జనసేన పార్టీకే సాధ్యం. అవినీతి రహిత పాలన ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పగలరా? ఎందుకంటే వాళ్ళు అవినీతి కంపులో కుళ్ళిపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పగలదా మేము అవినీతి రహిత పాలన ఇస్తామని? వాళ్ళ చరిత్ర ఏంటో మీకు తెలుసు, మనందరికీ తెలుసు. కానీ ఎటువంటి మచ్చలేని వ్యక్తి, ప్రజలకి సేవే పరమార్థంగా తన ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని సంవత్సరానికి కనీసం 100 కోట్లు సంపాదించుకోగలిగిన శక్తి ఉండి అవన్నీ వదులుకొని ఈ ప్రజలకి సేవ చేద్దామని, ముఖ్యంగా అణగారిన వర్గాలకి సేవ చేద్దామని మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. ఆయన నిబద్ధత, నిజాయితీ, సామాన్యుడి గురించి ఆయన పడే తపన, ఆయన ఆలోచనలు, ఆయన భావజాలం మనందరి అదృష్టం. ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురాగలంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అని నేను ఎంతో గర్వంగా మీకు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కొన్ని లక్షల మంది ఈరోజు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఏం చేయాలి? మన పార్టీ అభ్యర్థుల్ని ఎక్కువ సంఖ్యలో మనం గెలిపించుకోవాలి. కిషోర్ బాబు గారు లాంటి అభ్యర్థిని మనం గెలిపించాలి. ఆయనకి
ప్రతిపాడులో ఆల్రెడీ 2014లో గెలిచారు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాకు 15 రోజుల ముందు సీట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారి వల్లనే నేను గెలిచాను, ఎమ్మెల్యేగా అయ్యాను అని. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నేను ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవాడిని కాదు. ఇది వాస్తవం, ఇది సత్యం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం కాదు, అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్షే. పవన్ కళ్యాణ్ గారు ఆ భిక్ష పెట్టబట్టే ఈరోజు వాళ్ళు అధికార పీఠం మీద కూర్చున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీని గెలిపించాం, 2009లో తెలుగుదేశం పార్టీని ఓడించాం. అది మన వల్లనే సాధ్యమైంది. 2019లో ఈసారి మనమే గెలుస్తాం, మనమే అధికార పీఠం మీద కూర్చుంటాం. ఎందుకంటే ఒక పార్టీని ఓడించగలిగిన సత్తా మనకుంది, ఒక పార్టీని గెలిపించగలిగిన సత్తా మనకుంది. ఒక పార్టీని గెలిపించి ఓడించే సత్తా మనకుంటే గెలవగలిగిన సత్తా కూడా మనకే ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఆ సత్తాని ఈసారి మనం నిరూపిద్దాం, సాటి చూపిద్దాం అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కానీ రాబోయే ఎన్నికలో మనం ఒక గొప్ప యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నాం. ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని మనం ఎదుర్కోబోతున్నాం. ఎంతో జాగ్రత్తగా మెళకువతో వ్యూహరచనతో మనం ఈ ఎన్నికల్లో పనిచేయకపోతే అంత మన విజయం అంత ఈజీ కాదు, మన గెలుపు నల్లేరు మీద నడక కాదు. ఈ విషయాన్ని ప్రతి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. రాబోయే 6 వారాలు మనకిక ఎన్నికలకి పెద్ద సమయం లేదు. 6 వారాలు మాత్రమే ఎన్నికలకి మనకి సమయం ఉంది. నోటిఫికేషన్ ఏ సమయంలోనైనా రావచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 6 వారాల్లో మనకి ఎన్నికలు ఉండబోతున్నాయి. రాబోయే 6 వారాలు మనం ఇప్పటిదాకా కష్టపడింది ఒక ఎత్తు అయితే, రాబోయే 6 వారాలు మనం చేయాల్సింది ఇంకొక ఎత్తు. మన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నారాయణ మనోహర్ గారు ఇక్కడికి విచ్చేశారు. వారికి మేము స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ 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 వెల్కమ్. అందరు కూర్చోండమ్మా. మనకి రాబోయే కాలం ఒక అగ్ని పరీక్ష. ఎందుకంటే మనకి నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ ఏ రోజైనా రావచ్చు. రేపటి నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి 6 వారాల్లోనే మనకి ఎలక్షన్స్ ఉండొచ్చు. సో ఎన్నికల సమరానికి మనం సమాయత్తం అవ్వాలి. ఈ రాష్ట్రంలో 2 పార్టీలతో మనం తలపడాలి. ఆ 2 పార్టీలు బలంగా ఉన్నాయి. అటువంటి పార్టీలతో మనం యుద్ధం చేయాలంటే మనం ఎంత కృషి చేస్తే వాటితో తలపడగలమో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు రాబోయే 6 వారాలు రాత్రి పగళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క సైనికుడు 100 మందిని ప్రభావితం చేసి 100 మంది చేత ఓటేయించాలి. మన ఒక్కళ్ళ ఓటే కాదు, మన ఇంట్లో వాళ్ళ, మన కుటుంబ సభ్యుల ఓట్లే కాదు, మన బంధుమిత్రుల ఓట్లే కాదు, ఒక్కొక్కళ్ళు సైనికుల్లా పనిచేసి ఒక 100 మంది చేత ఇంటింటికి తిరిగి, ఊరూరా తిరిగి వాళ్ళందరూ ఓట్లు మనం ఎప్పుడైతే వేయించగలుగుతామో అప్పుడే మన అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలుస్తారు. మీరు బూత్ల్లో తిరుగుతూ బూత్ కమిటీలు వేసి మనకి పార్టీ నిర్మాణం లేదని చాలా మంది అంటూ ఉంటారు. కానీ మన పార్టీకి ఉన్నటువంటి జనబలం, ఆ నిర్మాణానికి, పార్టీ నిర్మాణం ఉందని చెప్పుకునే పార్టీలు దేనికి పనికిరావు.
ఈరోజు మీకు ఇందాక చెప్పాను, ఈరోజు మనకి లక్షలాది మంది కార్యకర్తలు మన పార్టీని అభిమానించే సైనికులు ఉన్నారు. వాళ్ళంతా సైనికుల్లో పనిచేస్తున్నారు. పార్టీ నిర్మాణం చేసుకోవడం పెద్ద కష్టమే కాదు. తొందరగా మనం బూత్ కమిటీలు వేసేస్తున్నాం, వార్డు కమిటీలు వేస్తున్నాం, నియోజకవర్గ కమిటీలు కూడా వేస్తాం. ఎందుకంటే మన అందరి దగ్గర లక్షలాది మంది సైనికులు ఉన్నారు. వాళ్ళ ఓన్లీ ఆ కుర్చీలో కూర్చోబెట్టడమే, అది చేస్తున్నాం. కానీ మనం చేయాల్సింది ఎలక్షనీరింగ్. ప్రతి వ్యక్తిని పోలింగ్ బూత్ దాకా తీసుకువెళ్లి వాళ్ళ చేత మనం ఓటు వేయించటం, అది ముఖ్యమైన అంశం. అది చేసుకోగలిగితే మన విజయం నల్లేరు మీద నడికే అవుతుందని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా మాట్లాడవలసిన వారు ఉన్నారు కాబట్టి మీ సమయం ఎక్కువ తీసుకోకుండా, ఈ ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని 2014లో మనం కిషోర్ బాబు గారిని గెలిపించాం. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేసినప్పుడు మళ్లీ ఈ నియోజకవర్గం మీద ఈసారి జనసేన విజయకేతనం ఎగరవేస్తామని మీరందరూ కృషి చేస్తే తప్పకుండా అఖండమైన మెజార్టీతో మనం గెలుస్తాం అని ఆత్మవిశ్వాసం నాకుంది. మీరందరూ గట్టిగా కృషి చేయాలి. మనం ఏదో ఆటోమేటిక్గా గెలిచేస్తామనే అపోహలో మాత్రం మీరు ఉండొద్దు. బాగా పనిచేయాలి. ప్రతి సైనికుడు ప్రతిరోజు కొంత సమయం కేటాయించండి. 4 నుంచి 5 గంటలు కేటాయించి మన పార్టీని ఇంటింటికి తీసుకువెళ్ళండి. మిగతా ఓటర్లని ప్రభావితం చేయండి. వాళ్ళందరినీ మన ఓటర్లుగా కన్వర్ట్ చేయండి అని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, జనసేన పార్టీకి మీరందరూ ఎంతో ఇప్పటిదాకా కష్టపడి పనిచేస్తున్నారు. దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి జనసేన పార్టీ నినాదంతో ముందుకు వెళ్దాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.